ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గత 3 రోజులుగా టీడీపీ నాయకులు కనీసం ఈ యానిమల్ ఫ్యాట్ అంశం పైన ప్రెస్ మీట్లు కూడా పెట్టడం మానేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తిడుతున్నారట. చంద్రబాబు కోసం ఆయన చేసే పాపాలను భుజానికి ఎత్తుకోకండి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాల్సినటువంటి మనం ఆగ్రహానికి గురై మన కుటుంబం, మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన వంశం సర్వనాశనం అయిపోతాము. దయచేసి చంద్రబాబు పాపాన్ని మీరు ఎత్తుకోకండి అని కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళు ఈ టీడీపీ నాయకుల పైన ఒత్తిడి తెస్తున్నారట. ఇది ఓ టీడీపీ నాయకుడు ఓ కామన్ ఫ్రెండ్తో అనడం ద్వారా తెలిసిన విషయం. అందుకే టీడీపీ నాయకులు ఎవ్వరూ కూడా భుజానికి ఎత్తుకోవడం లేదు చంద్రబాబు పాపాన్ని. ఇంకొక విషయం, దేవాదాయ శాఖ మంత్రి కూడా ఈ రోజు వరకు యానిమల్ ఫ్యాట్ కలిసింది లడ్డూలు అని ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఎందుకంటే కాస్తో కూస్తో భయము, భక్తి, పాపభీతి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరూ మాట్లాడట్లేదు. ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. మీరు గత 3 రోజులుగా ఎల్లో మీడియాలో కూడా ఎక్కడ ఈ యానిమల్ ఫ్యాట్ అనే మాట లేదు. జంతువుల కొవ్వు కలిసింది లడ్డూలు అన్న మాట ఎక్కడా కనిపించదు. ఇందుకు చాలా ముఖ్యమైన వార్త కదా, లడ్డూపై సిట్ ఏర్పాటు చేశారు. ఆ లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని సిట్ ఏర్పాటు చేశారు కదా. ఆ వార్త రాసినప్పుడు కూడా సిట్ అధిపతిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సభ్యులుగా విశాఖ డిఐజీ గోపీనాథ్, వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. తిరుమలలో అపచారాలపై విచారణ. ఈనాడు దినపత్రిక. తిరుమలలో అపచారాలపై విచారణ. లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా ఇవి కాదు, తిరుమలలో అపచారాలపై విచారణ. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక. లడ్డూపై సిట్ చీఫ్గా ఐజీ త్రిపాఠి, టీంలో డిఐజీ గోపీనాథ్, ఎస్పీ హర్షవర్ధన్, సీఎం ఆమోదం, ఉత్తర్వులే తరువాయి. వెంకన్న లడ్డు నాణ్యత, కమిషన్ల భాగోతం, అపచారానికి బాధ్యులను తేల్చనున్న సిట్. ఇందులో కూడా ఎక్కడ మీకు ఆ పైన రాసిన దాంట్లో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా అన్న విషయం పైన సిట్ దర్యాప్తు చేస్తున్నట్టుగా లోపల రాసుకుంటూ వచ్చారు. ఇందులో ఎక్కడ ప్రముఖమైంది అదే కదా. మీరు గత ప్రభుత్వం పైన ఏ ఆరోపణలైనా చేసుకోండి, మీ రాజకీయ ఆరోపణలు జగన్ పైన చేస్తారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పైన చేస్తారా, గత పాలక మండలి పైన చేస్తారా, ఏ ఆరోపణలైనా చేసుకోండి. నాణ్యత లేదంటారా, చక్కెరలో తీపి తక్కువైందంటారా, బెల్లంలో తీపి తక్కువైందంటారా, మీరు ఏ ఆరోపణలైనా చేసుకోండి. కానీ మీరు చేసినటువంటి ఆరోపణ దేశమంతా కోటాను కోట్ల శ్రీవారి భక్తుల హృదయాలపైన గాయమై కూర్చుంది, వారి మనోభావాలను దెబ్బతీసింది. యానిమల్ ఫ్యాట్. చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు ఊదరగొట్టి ఆ తర్వాత ఆయన కూడా ఆ మాటను పక్కన పెట్టి నాణ్యత గురించి మాట్లాడుతున్నారు. పేపర్లు నాణ్యత గురించి మాట్లాడుతున్నాయి. అలాగే ఆ టీడీపీ నాయకులు కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే యానిమల్ ఫ్యాట్ కలిస్తే దానికి బాధ్యుడు చంద్రబాబే అవుతారు, మొత్తం బాధ్యత ఆయనదే అవుతుంది, ఆ పాపం ఆయనదే అవుతుంది, ఆ పాపంలో మనం ఎందుకు భాగస్వాములు కావాలనేది వారి భావన కావచ్చు మేబీ. రైట్. అసలు సిట్ ఎందుకు వేసినట్టు, సిట్తో తేలేదేంటి, దేశమంతా సిబిఐ జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక బాస్ స్థానంలో, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి యానిమల్ ఫ్యాట్ కలిసిందని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత, తనే కలిసిందని స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత తన కింద పనిచేసేటటువంటి, అంటే ఒక ప్రభుత్వంలో పనిచేసేటటువంటి సిట్ అధికారులు కూడా ఎవరో నిన్నటి వరకు మనం మాట్లాడుకున్నాం వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటనేది. ఇక సిట్ ఎంక్వైరీ ఏముంటుంది? ఎందుకు చంద్రబాబు సిబిఐ ఎంక్వైరీకి భయపడుతున్నారు? అయ్యా, మీరు ఎన్ని సిబిఐ ఎంక్వైరీలు అడుగుంటారు? వైఎస్ వివేకానందే సిబిఐ కదా, మీకు కావాల్సిన సిబిఐ కదా, మరి ఎందుకు? ఆ సిబిఐ లేకపోతే మేము బ్రతకలేమంటారు కదా. ఇప్పుడు మనకు అవసరం లేకపోతే జనరల్ కన్సెంట్ ఉపసంహరించి సిబిఐ రాకూడదంటారు. ఇప్పుడు సిబిఐ వస్తే మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితే మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? ఇంకా ముఖ్యమైన విషయం చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు వరకు ఒకరు ప్రమాణం చేశారు, ఒకరు హైకోర్టుకు వెళ్ళారు, ఇంకొకరు సుప్రీంకోర్టులో వేశారు. ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎక్కడ పోయారు టీడీపీ నేతలు? ఎక్కడ పోయారు? యానిమల్ ఫ్యాట్ గురించి మాట్లాడాల్సినటువంటి టీడీపీ నాయకులు ఏమైపోయారు? పాపభీతి, వంశం నాశనం అయిపోతుందని కుటుంబ సభ్యులే చెబుతున్నారట. ఇది నాకు ఒక కామన్ ఫ్రెండ్ టీడీపీ నాయకుడు చెప్పిందే మీ ముందు ఉంచుతున్నాను. రైట్. ఇవన్నీ అయిపోతే లాస్ట్ క్వశ్చన్. 2 నెలల తరువాత జూలై 23న ఎన్డీడీబీ రిపోర్ట్ వస్తే టీటీడీ ఈరోజు ఏఆర్ డైరీ పైన కంప్లైంట్ చేసింది. 2 నెలల తర్వాత ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయో మీకు దీన్ని బట్టి అర్థమైపోతుంది.